ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఒక్క హిట్ కోసం 5 ఏళ్లుగా వెయిట్ చేస్తున్నాడు గోపీచంద్. సిటీ మార్ తర్వాత హిట్ ఎలా ఉంటుందో చూడలేదు. సాలిడ్ కంబ్యాక్ కోసం మ్యాచో స్టార్ గట్టిగానే ట్రై చేస్తున్నాడు. 2 ప్రాజెక్టులను పట్టాలెక్కించాడు కూడా. అయితే వీటి అప్డేట్స్ కంటే సందీప్ రెడ్డి వంగాకు ఫ్యాన్స్ రిక్వెస్ట్లు చేయడంతో ఈ 6 అడుగుల బుల్లెట్ హైలైట్ అవుతున్నాడు. ఎందుకో మీరే చూడండి. ఒక్క హిట్ కొడితే అరడజను ఫ్లాప్లు ఇవ్వడం మ్యాచో స్టార్ కు అలవాటైంది. సాలిడ్ కంబ్యాక్ ఎప్పుడిస్తావన్నా అంటూ ఫ్యాన్స్ కూడా అడగడంతో కాస్త గ్యాప్ తీసుకుని స్టోరీలపై ఫోకస్ చేశాడు. ఫ్యాన్స్ కు ట్రీట్ ఇచ్చేందుకు 2 సినిమాలను పట్టాలెక్కించాడు. ఎస్వీసీసీ బ్యానర్ పై ఓ మూవీతో పాటు శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ ప్రొడక్షన్ హౌస్ లో గోపీచంద్ 33 ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఘాజీతో ప్రూవ్ చేసుకున్న సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో గోపీచంద్ 33 మార్చిలోనే స్టార్ట్ అయింది. ఇందులో సరికొత్త గోపిని చూపించబోతున్నాడట సంకల్ప్ రెడ్డి. పీరియాడిక్ మూవీగా రాబోతోందని తెలుస్తోంది. 7వ శతాబ్దం నాటి సంఘటనల ఆధారంగా రూపొందించబోతున్నాడు సంకల్ప్ రెడ్డి. బర్త్డేకు ఓ గ్లింప్స్ రిలీజ్ చేసి సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ స్టార్ట్ అయ్యేలా చేశాడు. కానీ అక్కడి నుండి నో అప్డేట్స్. అయితే రీసెంట్లీ ప్రొడక్షన్ హౌస్ ఓ చిన్న సమాచారాన్ని పంచుకుంది. ఈ సినిమా క్లైమాక్స్ దశకు చేరుకుందట. నెవర్ బిఫోర్ క్లైమాక్స్ తెరకెక్కిస్తున్నారట సంకల్ప్. హై ఆక్టైన్ యాక్షన్ ఎపిసోడ్స్ షూట్ చేస్తున్నారు. స్టంట్ కొరియోగ్రాఫర్ వెంకట్ మాస్టర్ పర్యవేక్షణలో నైట్ ఎఫెక్ట్స్ లో తీస్తున్నారట. 25 రోజుల పాటు షూటింగ్ కొనసాగనుందని వెల్లడించింది టీం. ఇదే టైంలో సందీప్ రెడ్డి వంగతో గోపీచంద్ దిగిన ఓల్డ్ ఫోటోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ స్పిరిట్ లో డార్లింగ్ ని ఢీకొట్టేందుకు డాన్ లీ కన్నా గోపీచంద్ సూటబుల్ అంటూ అతన్నే తీసుకోవాలంటూ యానిమల్ దర్శకుడికి స్పెషల్ రిక్వెస్ట్లు పెడుతున్నారు. వర్షం కాంబో మరోసారి తలపడితే థియేటర్స్ తగలబడిపోవడం పక్కా అంటూ అతన్నే యాంటోగనిస్ట్ గా తీసుకోవాలంటూ సూచిస్తున్నారు. మరి సందీప్ రెడ్డి వంగ ఏమంటాడో, ఎవరిని కన్సిడర్ చేస్తాడో.